పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక మాట ఈరోజు కడపని కరువు రహిత ప్రాంతంగా మార్చబోతా ఉంది. కడప ప్రజల దాహార్తి తీర్చబోతా ఉంది. ముఖ్య వినతి ఏంటంటే మాకు మంచినీళ్ళు ఇవ్వండి అంతే. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి మాధవిరెడ్డి గారు నీటి సరఫరా మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మా కడప ప్రాంతానికి నీరు కావాలి అని అడగడం జరిగింది. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీ కడప కోసం నేను నిలబడతాను, నీళ్ళు ఇస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి, నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను 100% స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 575 కోట్ల భారీ నిధులతో అమృత్ 2.0 అనే ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. పనులు కూడా మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మం సాగర్ జలాశయం నుంచి మన కడపకి ప్రతిరోజు 95 మిలియన్ లీటర్ల నీరు రాబోతోంది. కడప మా కంచుకోట అని చెప్పుకుంటున్న